జూన్ 20, 2025 శుక్రవారం ఎకరేష్ మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ సెకండ్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకని చూస్తుంటూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లేట్ సెకండ్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో నేను విన్న ఒక చిన్న సమాచారం ఏమంటే, సో బయట కొంచెం అంటే బయట రాష్ట్రాలు ఏదైతే ఈ కలకత్తా ఇవంతా ఉన్నాయి కదా, కొన్ని మహారాష్ట్ర అలాగే బీహార్, ఢిల్లీ ఈ ఏరియాల్లో వర్షాలు అయితే ప్రస్తుతానికి అయితే ఎక్కువగా ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ కొంచెం కష్టంగా మారింది. సో అందువల్ల మార్కెట్ అనేది డౌన్గా ఉందని మనకైతే సమాచారం అయితే వచ్చింది. సో ఇది ఎంతవరకు వాస్తవాలు ఏమి అనేది మనకి ఒక 2-3 రోజుల్లో తెలుస్తుంది. సో ప్రస్తుతానికి వచ్చేసి సో ఇందువల్లే మార్కెట్ డౌన్ అవుతుందా, లేదా ఇంతకు మించి వేరే రీజన్ ఏమైనా ఉందా, లేదా బయట ఏమైనా లోకల్ స్టార్ట్ అయిందా అనేది చూడాలి. సో ప్రస్తుతానికైతే ఇది హోల్డ్లో పెడదాము. మీకోసం వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది వచ్చేసి అంతా. ఇంకా మనం ముందుగా నిన్న ములకల చిరువు ఏం జరిగిందంటే 360 రూపాయలు సూపర్ టాపు. నిన్న అంగల్ మార్కెట్ 400 రూపాయలు సూపర్ టాపు. మార్కెట్ యావరేజ్గా నేను అంగల్ మార్కెట్ అంతా 350, 360 రూపాయల లోపల నిన్న యావరేజ్గా తీసుకున్నా కూడా 350, 360 రూపాయల లోపల నేను అంగల్ మార్కెట్ అయితే జరిగింది. ఇంకా అలాగే మొలకల చీరు వచ్చేసి 360 రూపాయలు సూపర్ టాప్. యావరేజ్గా తీసుకున్నా కూడా వెల్లంపాట్లు స్లోగానే ఉన్నాను. నిన్న నైట్ అదే సాయంత్రం మార్కెట్లో ఎక్కడ ఫాస్ట్ అయితే అనిపించలేదు, చాలా స్లోగా జరిగాయి మార్కెట్లో వచ్చేసి. ఈవెన్ మంచి క్వాలిటీలే, మంచి సూపర్ క్వాలిటీలే అయినా వేలంపాట్లు ఎక్కడ ఫాస్ట్ అయితే అనిపించలేదు, చాలా స్లోగానే జరిగింది మార్కెట్ వచ్చేసి. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే ప్రస్తుతానికి అయితే కొంచెం తక్కువగానే స్టాక్ అయితే వచ్చింది. భగలక్ష్మి మండి వైపు మాట్లాడుకుంటే ఒక 5-6% తక్కువే. అలాగే టీవీఎస్ మండి వైపు మాట్లాడుకున్నా కూడా వీటితో పోల్చుకుని ప్రస్తుతానికి కొంచెం తక్కువే. ఇంకేమైనా ఈ తర్వాత ఏమైనా వస్తే చెప్పలేము. 6 గంటల 22 నిమిషాల వరకు స్టాక్ అయితే నేడు మాదిరే వచ్చింది. అంటే కొంచెం తక్కువగా ఉంది. ఇంకా ఏమన్నా ఈ తర్వాత ఏమైనా పెరిగితే చెప్పలేము. ప్రస్తుతానికి అయితే స్టాక్ అయితే కొంచెం తక్కువే నేటితో పోల్చుకున్నట్టయితే. ఇంకా మరి ఈ తర్వాత ఏమైనా వస్తే నేట్లాగే ఉంటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. మీకు ఎవరికైనా తక్షణ అందక భూవరం బుకింగ్ చేసుకోవాలనుకున్నా, అలాగే మీ చెట్లకి ఏమైనా పురుగు మందులు కావాలనుకున్నా కింద నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మీరు జస్ట్ వాట్సాప్లో హాయ్ పెట్టి ఫోటో పెడితే చాలు.